అదే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఈ సంవత్సరం పొడవునా 7 కార్యక్రమాలు చేస్తున్నారన్న. ఒకటి వచ్చి విజయదశమి, రెండవ కార్యక్రమం వచ్చి జనజాగరణ. ఈ మెహదీపట్నం బస్తీలో జనజాగరణ పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళనం అనేది మూడో కార్యక్రమంగా చేస్తున్నారన్నమాట. మామూలుగా దేశంలో 5 అంశాలు మార్పు రావాలన్న ఉద్దేశంతో ఒకటి వచ్చి సామాజిక సమరసత, అంటే కుల మతాలు భేదాలు లేకుండా, ప్రాంతాలు భాషలు ఇలా విభేదాలు లేకుండా మనమంతా ఒక్కటే, మనమంతా హిందువులం, ఇండియన్స్ అన్న భావన కలగడానికి సామాజిక సమరసత అన్న ఒక పాయింట్. తర్వాత స్వదేశీ వస్తువులు, ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ వాడాలి. ఇది సుమారుగా దేశం మొత్తం జరుగుతుంది. ఈ జనజాగరణ ఏదైతే ఉందో సుమారుగా ఒక 70 కోట్ల మందిని కలిసే కార్యక్రమం అన్నమాట ఇది. ఈ కార్యక్రమం అంటే మామూలుగా మనకి ఏమనిపిస్తుందంటే మనం మాత్రమే వాడితే ఏం మారిపోతుంది స్వదేశీ వస్తువులు అనే భావన ఉంటుంది. ఈ 2-3 నెలల్లో దేశం మొత్తం ఒక 70 కోట్ల మంది అట్లీస్ట్ 10% చేంజ్ అయినప్పటికి కూడా మన జీడిపి బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వేల కోట్లలో ఇంపాక్ట్ అయ్యే ఇది ఉంటుంది. అంతేకాకుండా మనకు పౌర విధులు, మామూలుగా మనం హెల్మెట్ ధరించకుండా ఇవి మనం వింటుంటాం. సో అది మనం ఖచ్చితంగా పాటించాలి అనేది ఇంకొకటి. పౌర విధులు ఖచ్చితంగా మనం పాటించాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం కానీ, మన హైదరాబాద్లో 40% ఇదైంది పోలింగ్. మనం ఖచ్చితంగా ఓటు హక్కు, పౌర విధుల్లో భాగంగా ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఇలాంటి ఈ పౌర విధులు ఖచ్చితంగా పాటించాలి. ఇంక తర్వాత వచ్చి స్వచ్ఛ భారత్, అదే చెత్త ఎక్కడంటే అక్కడ పడేయకుండా, అది ఒకటి. తర్వాత వచ్చి పర్యావరణ పరిరక్షణ, మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ముఖ్యంగా 3P అని చెప్పారనమాట. ఒకటి వచ్చి ప్లాస్టిక్ని, సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ని పూర్తిగా మనం వాడకుండా ఉండాలి. రెండోది వచ్చి ఇదేది ప్లాంటేషన్ అంటే చెట్లు పెంచాలి. తర్వాత అదే అలా పర్యావరణానికి హాని కలగకుండా మనం ఉండే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి లాస్ట్ అంశం వచ్చి కుటుంబ ప్రబోధన. మనము మైక్రో ఫ్యామిలీ అయిపోవడం వల్ల మన సంస్కృతి డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే జార్జ్ సరోస్, ఇప్పుడు మనం 1980s చూస్తే అమెరికా యావరేజ్ కుటుంబ సంఖ్య 5 ఉండేదన్నమాట. ఇప్పుడు తిరిగి పడిపోయింది. ఇది ఎందుకంటే ఆ పర్టికులర్ ఆ సంస్కృతిని డెస్ట్రాయ్ చేసే ప్రమాదం ఉందన్నమాట. ఇండియాని డివిజన్, ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని కల్చర్లు ఉన్నప్పటికీ కలిసి ఎందుకు ఉందంటే బికాజ్ ఆఫ్ కుటుంబం వల్లే అనమాట. ఇప్పుడు మిగతా దేశాలు చూసుకుంటే జెన్జీ ఉద్యమం వల్ల 3 నెలలు ఎలక్షన్ అయింది బంగ్లాదేశ్లో, ప్రధానమంత్రిని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనల్ని గైడ్ చేసే పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు యువత పాడైపోతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు నేపాల్ తీసుకున్నా, శ్రీలంక తీసుకున్నా, ఇవన్నీ దీనికే మూలం అనమాట. కాబట్టి మనం దాన్ని దీనికి మెయిన్ అంటే ఇండియా ఐక్యంగా ఉంది, సమైక్యంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కుటుంబం అంట. అది నిర్మూలన కాకుండా దాన్ని పెంపొందించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగా మనము రోజు కలిసి భోజనం చేయడం కానీ, వారానికి 2 సార్లు గుడికి వెళ్ళడం కానీ, ఇటువంటివి చేసే ప్రయత్నం చేయాలి. ఇది జనజాగరణలో భాగంగా 5 అంశాలు మనకు చెప్తున్నాం. ఇది మూడోది వచ్చి హిందూ సమ్మేళనాలు. ఇలానే మొత్తం దేశం మొత్తం జరుగుతాయి. మీ ఏరియాల్లో వచ్చినప్పుడు హిందువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. जय श्री राम। और मेरा ये क्या मानना है बोल तो आप जब भी परिवार के साथ कभी मतलब आजकल तो लोग अपने परिवार के साथ ऐसे बैठ रहे नहीं, कोई भी इधर उधर चले जा रहे, मतलब अपने बच्चे लोग ही समझ लो। अब कभी भी आपकी कभी छुट्टी रहेगा या कुछ भी रहेगा तो एक बार फैमिली बैठ के अपने देवताओं के बारे में पूछो, अपने कुलदेवी कौन है, अपने भगवान कौन थे, घर के भगवान कौन है, ये सब पूछेंगे तो क्या है अपने को अपने हिंदुत्व के ऊपर मालूम पड़ेगा ना, पता चलेगा क्या है बोल के। कभी भी ऐसे फैमिली रहेंगे ना, कहीं घूमने मत जाओ, वो नहीं बोल रहा हूँ, जाओ पर एक लिमिट के हिसाब से। कभी भी घर में बैठ जाओ, घर में बैठ के मम्मी या पापा से पूछो, घर वाले ऐसे पूरा मालूम पड़ता ना अपने हिंदुत्व के बारे में, वो है ये एक बात। ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క పండుగకి ఒక రీజన్ ఉంది, ఒక మెయిన్ ఇంటెన్షన్ ఉంది. అది కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ బాండింగ్కి సంబంధించి, ఒక కుటుంబ విలువలకి సంబంధించి, ఒక సమాజ విలువకి సంబంధించి, ఒక ఆరోగ్యానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించి ప్రతి ఒక్కటి మన హిందూ ధర్మంలో పొందుపరిచినటువంటి పండుగలు ఇవి. ఎగ్జాంపుల్ సంక్రాంతి తీసుకుందాం.
సంక్రాంతి సూర్యుడికి నమస్కరించి సూర్యుడికి ఒక కృతజ్ఞతగా సంవత్సరం పొడవునా తను మనకు వెలిగిస్తున్నాడు కాబట్టి సంవత్సరం పొడుగునా తన యొక్క దీనికి కృతజ్ఞతగా మనము మకర సంక్రమణం అవుతున్నందుకు సూర్యుడికి మనము నమస్కరించుకునే పండుగ అది. ఉగాది తీసుకుందాం, యుగానికి ఆది, అది యుగానికి ఒక మూలం. మన కొత్త సంవత్సరం యాక్చువల్గా ఇంగ్లీష్ క్యాలెండర్ మారినంత మాత్రాన మన సంవత్సరం మారదు. ఫస్ట్ మారేది ఎప్పుడంటే ఉగాది నుంచే. దీపావళి అసలు సగం పండుగలు మన హిందువులు ఎందుకు జరుపుకుంటున్నారో వాళ్ళకి తెలియదు సగం మందికి. కొంతమందికి ఏదో ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేకుంటే తల్లిదండ్రులు బోధించి ఎడ్యుకేటెడ్ లేకపోయినా కొంతమంది ఇంట్రెస్ట్ తోటి చదివిన వాళ్ళు, చూసిన వాళ్ళు, హిందూ ధర్మం కఠినంగా పాటించే వాళ్ళు మాత్రమే వాళ్ళకి తెలుసు. దీపావళి, దసరా ఎందుకు అంటే స్త్రీమూర్తికి విలువ ఇవ్వాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన కేరళలో ఒక సిపిఎం నాయకుడు 47 ఓట్లతో గెలిచిండు. ఆ గెలిచిండు కదా అని ఒక విజయ గర్వంతో ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు, స్త్రీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది స్త్రీమూర్తి గురించి. మన హిందూ ధర్మం ఏం చెప్తుంది స్త్రీ గురించి? స్త్రీని ఎలా గౌరవించాలి, స్త్రీతోటి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఒక స్త్రీని ఒక దేవతగా మన దేవి పురాణం చెప్తుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, స్త్రీ రూపేణ సంస్థిత, జ్ఞానరూపేణ సంస్థిత. ఇది ఒక స్త్రీకి సంబంధించినటువంటి విలువలు. ఇంద్రియానాం అధిష్టాద్రి భూతానాం అఖిలేషియా భూతేయు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. ఈ సర్వ జగత్తు యందు దేవి వ్యాప్తించి ఉంది, ఒక స్త్రీ శక్తి వ్యాప్తించి ఉంది అని చెప్తుంది. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు గెలిచినాను కదా అని చెప్పి వాగేస్తే అది కాదు. ఇది సమాజంలో స్త్రీకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి, మన ధర్మానికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి. ఏ మతాలు కానీ ఇవి చెప్పవు, మన హిందూ ధర్మము, మన హిందూ సంస్కృతి చెప్తుంది. అందుకోసం ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మన పురాణాలు ఖచ్చితంగా చదివించండి. ఏ ఒక్క ముస్లిము వాడి యొక్క ఖురాన్ని వదలడు, ఏ ఒక్క క్రిస్టియను బైబిల్ వదలడు. మన హిందువులు ఎందుకు వదులుతున్నారు? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బలవంతంగా లార్డ్ మ్యాక్యులే రుద్దడం వల్ల ఇదంతా. మన వాళ్ళు మన ధర్మాన్ని, మన సంస్కృతి మర్చిపోయారు. ఎంతసేపు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పట్టుకున్నారు? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి, సమాజంలో బతకాలంటే కావాలి. నిన్ను నీ భవిష్యత్తుని నడిపించాలి. నువ్వు ఒక సరైన వ్యక్తిగా, సమాజ సేవకుడిగా, సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తిగా నువ్వు నడవాలంటే, నీ ధర్మాన్ని నడిపించాలంటే నీకు మన హైందవ పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన విలువలు కూడా నీకు తెలిసి ఉండాలి, నీ పిల్లలకు చెప్పాలి. ఇది నా నుంచి విన్నపము. హిందూ ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ ఇవన్నీ పనిచేసినంత మాత్రాన మన హిందూ ధర్మం నిలబడదు. ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్ నుంచి, రూట్స్ నుంచే మన హిందూ ధర్మం వృద్ధి చెందాలి. కుక్కటి వేళ్ళ నుంచే మనం స్ట్రాంగ్ అవ్వాలి. జై శ్రీరామ్.